సజ్జన్నార్ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అధికారులు ఎలా అయితే ఒక సురేంద్రబాబు, ఒక ఏబి వెంకటేశ్వరరావు, ఒక డిటి నాయక్, ఒక సుదీప్ లక్టకియా, ఒక కేఎస్ఎన్ మూర్తి ఇట్లాంటి వాళ్ళు ఎలాగైతే మొండిగా పూర్ణచంద్రరావు, ఇట్లా మహేష్ భగవత్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎలా అయితే స్ట్రాంగ్గా పనిచేశారో అట్లాంటి స్ట్రాంగ్నెస్ సంకేతం ఇంతవరకు తెలంగాణలో కరువు అయ్యింది. అప్పుడు సజ్జన్నారే కేసీఆర్ సర్కార్ టైంలో, ఇప్పుడు సజ్జన్నార్ లాంటి వాడు ఉంటే ఒక ధైర్యం, ఒక భరోసా. ఇప్పుడు ఎవడైతే నిన్న చైతన్య డీసీపీ కాల్చి అవతల పడేశాడంటే సజ్జన్నార్ని చూసుకున్నటువంటి ధైర్యమే. లేకపోతే పోలీసులు తన్నులు తిన్నారన్నటువంటిదో, లేదా పోలీసులు కొట్టి పారిపోయినటువంటి దొంగ నేను ఉండేటటువంటి సిచ్యుయేషన్. అలాగే ఆ సదరు అధికారి దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ సజ్జన్నార్ వెళ్ళడం కానీ, పరామర్శించడం కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేసుకొచ్చారు. సజ్జన్నార్ని ఇంతవరకు లూప్ లైన్లో పెట్టారు. మెయిన్ స్ట్రీమ్లో ఇచ్చి రేవంత్ రెడ్డి మంచి పని చేశారు. సజ్జన్నార్ లాంటి అధికారి ఇప్పుడు లేకపోతే మతానికి భయపడి, కులానికి భయపడి అరాచక శక్తుల్ని నెత్తిన పెట్టుకునేటటువంటి రోజుల్లో స్ట్రాంగ్ సమాచారం, స్ట్రాంగ్ సమాధానం ఇచ్చారు.